అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి నాకైతే దేవుని వాక్యాన్ని మరి క్రిస్మస్ నాకు ఎక్కువ వినాలని ఉంది, సందేశాలన్నీ కూడా. ఎందుకంటే ఒక్కొక్క దేవుని సేవకులు మరి ఒక్కొక్క దాని అద్భుతాలు ఆశ్చర్యకాలు వివరించి మరి దేవుని సేవకులు చక్కగా మరి వివరించారు. మరి దేవుని నామములో వందనాలు తెలియజేసుకున్నాం. చిన్న మాట ఒక 5 నిమిషాలు, ఎందుకంటే ఈ సమయం మనకి కొండల తట్టు నా కళ్ళు వచ్చున్నాను దావీదు అంటాడు, కానీ ఇప్పుడు కొండల తట్టు నా కళ్ళు వచ్చున్నాను ఈ సమయం. కాబట్టి మనం కొండలు కొద్ది నిమిషాల్లో నేను క్లుప్తంగా మీ అందరికీ తెలిసిందే కాబట్టి చిన్నగా నేను మాట చెప్పి ముగిస్తాను. నేను దేవుని ప్రియాపిల్లారా, మరి లోక రక్షకుడుగా ఆయన అవతరించాడు. మరి ఆయన లోక రక్షకుడుగా ఈ లోకానికి అవతరించారు. ఆయన మరి చూస్తే మనకంతగా లోక రక్షకుడు ఆయన, అంటే లోకమునంతని కూడా రక్షించాలి. ఎవరు కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు. ఇందాక దేవుని సేవకులు కూడా చెప్పారు మనకి. మరి దేవుని ప్రియాపిల్లారా, మరి లోకం అనగా చూస్తే లోకం అంతా భూమి అంతా కూడా ఈ లోక ఈ విశ్వం అంతా కూడా ఆయన రక్షించడానికి వచ్చారు. అయితే మరి దేవుని ప్రేమరా మనందరం కూడా మరి సిద్ధపాటు కలిగి ఉండాలి. అయితే మనం అనుకుంటాం దేవుడికి పైన హాయిగా ఉన్నాడు ఆయన, ఇక్కడ మానవుడే కష్టాలు పడుతున్నాడు, దేవుడు కూడా ఇక్కడికి వస్తే కానీ ఆయనకి తెలియదు అనుకుంటారు. ఎందుకంటే చాలా పుస్తకాల్లో కానీ సినిమాలు అన్ని చోట్ల దేవుడికి హాయిగా ఉన్నాడు అనుకుంటారు. కానీ ఆయన తన శరీరధారిగా నిజంగా ఇక్కడ జన్మించడం కాదు, కానీ ఆయన శరీరధారిగా మన మధ్యలోకి వచ్చి నివసించారు. శరీరధారిగా వచ్చారు, ఆయన పుట్టారు కదా, వచ్చి మనలాగే ఆయన జీవించాడు. మానవునిగా ఉండి మరి తల్లిదండ్రులకి మధ్యకి కానీ వయసు తల్లిదండ్రులు కూడా ఎంతో సహకారాలు అందిస్తూ యవన ప్రాయంలో ఉండి కూడా అలాగే మళ్ళా చెమట కార్చారు, ఆకలి కొన్నారు, అలాగే ఆయన రక్తమును కార్చారు, అలాగే ఆయన శ్రమలు పడ్డారు, దెబ్బలు తిన్నారు, అనేకమైన నిందలు పడ్డారు. ఇన్ని కూడా మనం ఎన్ని అనుభవించాము, మనకంటే ఎక్కువగా ఆయన ఎంత కూడా మనందరి కోసమే. మరి దేవుని ప్రార్థన మరి మనందరికి నిమిత్తమైన ఆ కలువరి శిలువలో మరి ఆయన మనందరి మరి మీ పాపం నిమిత్తమైన ఆ యొక్క మరణముని మరి భరించి ఆయన చనిపోయి సమాధి చేసి సజీవంగా తిరిగి లేచారు. మనందరి కొరకు ఆయన పుట్టారు. ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని మీరు చూసేదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, చూడండి, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. దేవుని ప్రేమలరా, చిన్న మాట మనం గమనించి చూసినట్లయితే మరి ఆ దేవుని దూతలు ప్రజలందరికీ కలగబో మరి సంతోషకరమైన సువార్తమానము. వార్తలు 2 రకాలు ఉంటాయి. ఒకటి చెడు వార్తలు ఉంటాయి, కొన్ని మంచి వార్తలు. పేపర్లు చూస్తాం కదా మనం, కొన్ని విషాదకరమైన వార్తలు అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ వార్త ఏంటంటే సంతోషకరమైన వార్త. మనం ఎన్నోసార్లు ఫోన్లో వింటా ఉంటాం, కళ్ళు రోడ్డు మీద అంతా చూస్తూ ఉంటాం, కానీ వారికి సంతోషం కలిగించేయి ఏదైనా ఒకటి కలిగి తెలుస్తుంది. కానీ ఈ వార్త మాత్రం చూస్తే సంతోషకరమైన సువార్తమానం. మరి అటువంటి వార్తని మరి దేవుని దూతలే మరి మనందరికి తీసుకొచ్చారు. సంతోషకరమైన సువార్త. మరి మానవుడు చూస్తే మరి సంతోషం లేదు, సమాధానం లేదు, సుఖము లేదు, శాంతి లేదు. మనిషి మనిషి ఎంతో చదువుకుంటున్నాడు, డిగ్రీ చదువుతున్నాడు, అలా పీజీ చదువుతున్నాడు, ఎంత చదివినా సరే లాస్ట్కి వచ్చేప్పటికి సంతోషం లేకుండా. సరే సంపాదిస్తే డబ్బుతో సంతోషం వస్తుంది అని చెప్పేసి మరి చూస్తే 5,000 చేత అలా సంపాదించిన లక్షల కోట్లు సంపాదించిన తర్వాత చూస్తే సంతోషం లేదు. మరి డబ్బు లేదు, మరి ఆ భోజనం ఆహారం ఉందంటే ఆహారం అన్ని అర్పణించుకుని అన్ని దాని తర్వాత సంతోషం, అనారోగ్యం, ఇలా సంతోషం చూస్తే ఎక్కడ ఉందని చూస్తే ఎక్కడ కూడా సంతోషం లేదు. ఆయనలోనే మనకు సంతోషం. మరి అటువంటి సంతోషాన్ని ఆయన మనకి ఇచ్చారు. మరి దేవుని ప్రభుత్వ మనందరికి కూడా చూస్తే ఆయన రక్షణ ఇచ్చేట్లుగా చూస్తున్నాం. సంతోషమును, సమాధానము, అలాగే ఆయన చూసినట్లయితే మనకి మరి ఆనందమును ఆయన మనకి ఇచ్చేట్లుగా చూస్తున్నాం. అటువంటి గొప్ప ఆయన ఇచ్చి ఆయన తీసుకున్నారు. తెలుసా దేవుని ప్రభుత్వ, మనం పొందవలసిన శిక్షని ఆయన భరించారు, మనం పొందవలసిన నిందను ఆయన భరించారు,
మనం పొందవలసిన దెబ్బలను ఆయన భరించారు, మనం పొందవలసిన మరణాన్ని ఆయన పొందినట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుని అభిప్రాయం ఇంత గొప్ప దేవునికి ఇంత రక్షణ ఇచ్చి ఇంత సంతోష సమాధానం ఇచ్చి దేవునికి మనం ఏమి ఇవ్వగలం? దేవుని అభిప్రాయం మన నుంచి ఏం ఆశిస్తున్నారు ఆయన? మన మనలో బంగారం ఆశిస్తున్నారా, వజ్రాలు ఇస్తున్నారా, ఏం ఆశిస్తున్నారు? ఏమి ఆశించట్లా, విరిగి నలిగిన మనసునే హృదయానికి ఇష్టమైన బలిగా ఆయన కోరుకున్నారు. మన హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు, ఇదిగో తలుపేతుని నేను తట్టుచున్నాను, ఎవడు నా స్వరము విని తలుపు తీసినాడలా నేను వానికి భోజనం చేస్తానని చెప్పి అంటున్నాడు. మన దగ్గరికి ఆయన వస్తా అంటున్నాడు, మనల్ని ఆయన రమ్మట్లేదు, మన దగ్గరికి ఆయన వచ్చి మరి ఇంత దేవుని చెప్పాడు కదా, ఆయనే మన దర్శనం చేసుకుని మనందరం ఆయన బిడ్డలుగా, ఆయన యాజక సమూహంగా, ఆయన సొత్తైన ప్రజలుగా ఉండాలని కోరుకున్నారు. అయితే మనం చేయాల్సిందంటే ఆయనకి ఇష్టలుగా ఉండి కృతజ్ఞులుగా మనం ఉండడమే మన దేవుని అభిప్రాయం. ఇంతకు దేవుని కూడా చెప్పారు కదా, మరి షేక్ హ్యాండ్ తీసుకోమంటున్నారు. అలాగే షేక్ హ్యాండ్ కాదు, నేను చిన్న మాట ఇంకోటి కూడా చెప్తాను. ఏంటంటే మనం ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలుగా కనపడినప్పుడు వందనాలు చెప్పుకోండి. సంఘం అయిపోయిన తర్వాత అందరికి ఒకరినొకరు వందనము తెలియజేసుకోవాలి. అపోస్తలుడు పౌలు కూడా చెప్తారు, మీరందరూ కూడా సహోదరి అందరూ కూడా వందనములు తెలియజేసుకోండి. ఎక్కడికైనా కనిపించినా, ఇంట్లో గృహంలో ఉన్నా సరే, దేవుని సేవకులు వచ్చినా, ఒకవేళ అన్నిలో వచ్చినా సరే వాళ్ళకు కూడా వందనాలు చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏంటి నాకేంటి వందనాలు చెప్తున్నారు 2 చేతులు ఎత్తి అని చెప్పేసి. మరి దేవుని అభిప్రాయంలో మరి చూసినట్లయితే తగ్గింపు జీవితం గురించి ఆయన ఎంతగానో తగ్గించుకొని మరి పశువుల పాకలు జన్మించేట్లుగా చూస్తున్నాం. మరి మన జీవితంలో కూడా చూసినట్లయితే ఆయన రక్షకుడిగా మనందరినీ రక్షించడానికి ఆయన వచ్చారు. అలాగే అనేక మంది రక్షణ మరి చూసి నాకు ఆత్మీయ సంఘం ఇది. మరి అక్కడ మరి సుందర పాస్టర్ గారు, అలాగే చంటి పాస్టర్ గారు, చిన్నమ్మ గారు, మరి వీళ్ళందరూ కూడా సేవకులతో ఎంతగానో బలపడి మరి దేవుని పరిచయాన్ని కూడా దేవుడు మరి చేయడానికి ఇచ్చిన ఆయన యొక్క తరుణాన్ని బట్టి కూడా దేవుని వందనాలు తెలియజేసుకోవచ్చు. మరి చిన్న మాటలు కూడా దీవించి మరి దేవుడు గొప్ప సంతోషం సమాధానంతో మరి సంఘాన్ని అందరిని నింపాలని కోరుకుంటే చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.